జనరల్ గా అందరూ అపెండైటిక్స్ అండ్ స్టమక్ పెయిన్ ఒకటే అనుకుంటారు. బట్ అపెండైటిస్ కి అండ్ స్టమక్ పెయిన్ కి చాలా తేడా ఉంది. స్టమక్ పెయిన్ అనేది చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటి గ్యాస్ట్రిక్ వల్ల కానీ, యాసిడిటీ వల్ల కానీ, తిన్నది అరగకపోవడం వల్ల కానీ, ఆర్ ఫుడ్ పాయిజనింగ్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ అపెండైటిక్స్ అనేది అలా కాదు. జనరల్లీ అపెండైటిక్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్ గా వస్తుంది. అపెండైటిక్స్ అనేది లోవర్ రైట్ అబ్డామెన్ లో వచ్చే నొప్పి, చాలా సివియర్ తీవ్రమైన నొప్పి వస్తుంది, భరించలేనంత నొప్పి వస్తుంది. అపెండైటిక్స్ అనేది చిన్న పేగు పెద్ద పేగు మధ్యలో ఉండే ఒక ఆర్గన్. స్పెషల్లీ చిన్న పిల్లలలో అపెండైటిక్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూసుకుంటే స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు లోవర్ రైట్ అబ్డామెన్ లో చాలా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే నియర్ బై ఉన్న హాస్పిటల్స్ కి వెళ్ళి సిటీ స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. మనకు వచ్చే పెయిన్ అపెండైటిక్సా లేదా తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఏంటి అని అంటే, అండ్ లూజ్ మోషన్స్ కంటిన్యూ ఒక 10 to 15 టైమ్స్ లూజ్ మోషన్స్ అవ్వడము, కంటిన్యూ వామిటింగ్స్ అవ్వడము, ఒక 6 to 7 టైమ్స్ ఆఫ్ వామిటింగ్స్ అవ్వడము డేలో, అండ్ ఫుల్ హై గ్రేడ్ ఫీవర్ రావడం, 104, 103 అట్లా ఫీవర్ రావడము, అండ్ సివియర్ హెడేక్ రావడం. ఇవి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అపెండైటిక్స్ ఉంది అని తెలుసుకోవచ్చు. అండ్ ఎక్కువ అయితే లోవర్ రైట్ సైడ్ ఆఫ్ అబ్డామిన్ పెయిన్. అపెండైటిక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ జంక్ ఫుడ్ తినడము, పిజ్జా కానీ, బర్గర్స్ కానీ, నూడిల్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అవి ఎక్కువ తాగడం వల్ల, రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అపెండైటిక్స్ వస్తుంది. ఈ లక్షణాలు కానీ మీకు కనిపిస్తే వెంటనే నియర్ బై ఉన్న హాస్పిటల్ కి వెళ్ళాలి. జనరల్ పెయిన్ అని కానీ, జనరల్ వామిటింగ్ అని చెప్పి లైట్ తీసుకుంటే అది పగిలి పస్ డిశ్చార్జ్ అవుతుంది. వన్స్ పస్ డిశ్చార్జ్ అయితే అది చాలా డేంజర్, ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.